ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు, వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. మానవ మేధస్సుకు అంతుచిక్కని అరుదైన సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వీటి గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలగక మానదు. అసలు నమ్మబుద్ధి కాదు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఇది ఓ అద్భుతం, ప్రపంచ వింత, కని విని ఎరుగని విడ్డూరం. మెడికల్ మిరాకిల్ అనే చెప్పాలి. ఒక మహిళ వారాల వ్యవధిలో 2 సార్లు బిడ్డకు జన్మనిచ్చింది. ఇది వైద్య రంగానికి సవాలుగా మారింది. వారాల వ్యవధిలోనే 2 సార్లు బిడ్డ పుట్టడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ అదెలా అంటే, జీవితం పుట్టుకతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికి ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ టెక్సాస్లోని మాత్రం 2 సార్లు తల్లి కడుపు నుంచి అదే బిడ్డ పుట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వైద్య శాస్త్రంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయని, అందులో ఇది కూడా ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్సాస్లోని లూయిస్ విల్లేకు చెందిన మార్గరెట్ హాకిన్స్ బోమెర్ 16 వారాల గర్భవతిగా ఉన్నప్పుడు శిశువుకు వెన్నెముక సమస్య ఉందని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ చేసేందుకు తల్లి గర్భంలోంచి 20 నిమిషాల పాటు బయటకు తీసి వెన్నెముకపై ఉన్న కణితిని ఆపరేషన్ చేసి తొలగించారు. తర్వాత శిశువును తిరిగి గర్భసంచిలో ఉంచారు. వారాలు నిండిన తర్వాత మరోసారి ఆపరేషన్ చేసి చిన్నారి లిల్లీ హెప్కో 2 జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆ పాప వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం తల్లి బిడ్డలను వైద్యులు తమ పర్యవేక్షణలోనే ఉంచి ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జ్ చేశారు. పిండ దశలో ఉన్నప్పుడు ఏవైనా లోపాలుంటే శస్త్రచికిత్స చేసి పుట్టబోయే బిడ్డ వైకల్యాలు సరిచేయవచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.